యెషయా గ్రంథం 47:13 మొదటి భాగాన్ని మనము 2 సార్లు చదువుకున్నాం. ఆ మాటను జ్ఞాపకం చేసుకొని పాట భాగంగా ముందుకు వెళ్దాం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. మానవుడు అలసిపోతున్నాడు. ఈరోజు నీవు దేని యందు అలసిపోతున్నావో ఆలోచన చేయాలి. ఆయన కొరకు అలసి సొలసిన వారిని ఆయన ఆదరించువారు. ఆయన ఆదరించి ఆయన స్వస్థపరిచేవారు. అయితే లోకంలో అనేకులు అనేక విధాలుగా అలసిపోతున్నారు. అందుకనే ఓ మానవుడా, నీవు అలసి ఉన్నావు అని దేవుడు అంటున్నాడు. దేని చేత అలసి ఉన్నాడంటే ఇక్కడ మొదటి మాట, నీ విస్తారమైన యోచనల వలన. యోచన అంటే మానవుని యొక్క ఇంటర్నల్ థాట్స్ అన్నమాట. దాని వలన మానవుడు ఏమయ్యాడనంటే అలసిపోయాడు. నీవు విస్తారమైన యోచనలంట. ఏం యోచనలంట? ఇక్కడ విస్తారమైనటువంటి యోచనలు. డిఫరెంట్ థాట్స్ మనుషులు చేస్తూ ఉంటారు. అనవసరమైన యోచనలు అవి. చూడండి, కొన్ని రకాల యోచనలు దైవ గ్రంథంలో ఎట్లున్నాయో మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 18వ వచన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను. ఏంటివి అంటున్నాడు? 16వ వచనంలో దాని రీజన్ కనపడుతుంది. యెహోవాకు అసహ్యములైనవి కలవు అనే లిస్టులోకి ఏం లిస్ట్ వచ్చిందంట? దుర్యోచనలు యోచించు హృదయము అంటున్నాడు. ఇది యెహోవాకు అసహ్యమైనది. అది ఆయన దృష్టికి ఎంత మాత్రము ఇంపైనది కాక అది ఎంతో హేయమైనది అని కనబడుతూ ఉన్నది. దుర్యోచన అంటే మంచిదా చెడ్డదా? దుర్యోచన అంటే చెడ్డ యోచనలు. మానవుని యొక్క హృదయము అది బహు ఘోరమైన వ్యాధి గలది అని రాయబడి ఉన్నది. దానిని గ్రహించగలవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. అలాగే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, మానవుని యొక్క హృదయాలోచనలు లోతు నీళ్ళ వంటివి అని రాయబడి ఉన్నది. ఎలాంటివంట? లోతు నీళ్ళ వంటివి అని రాయబడి ఉన్నది. ఇక్కడ రాయబడిన ఈ ఆలోచనలు ఎలాంటివంటే ఇవి దుర్యోచనలు అని రాయబడింది. ఇది మొదట యెహోవాకు హేయమైనటువంటిదని గుర్తుపెట్టుకోవాలి. రండి, యోబు గ్రంథము 17వ అధ్యాయంలో ఏమంటున్నాడో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 17-11వ వచనం. నా దినములు గతించెను, నా యోచన నిరర్థకమాయను. మానవుని యోచన, మానవుని వ్యక్తిగతమైన యోచన, మానవుడు థింక్ చేసేటటువంటి వాడి యొక్క థాట్, వానంతకు వాడు చేసిన ఆ యోచన ఏమవుతుందంట? నిరర్థకమవుతుంది. అది అర్థం లేని దానికి అవుతుంది. అది వ్యర్థమవుతుంది. దాని వలన ప్రయోజనము రవ్వంతైనా లేకుండా పోతుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా యోచన ఏమైందంట? అది నిరర్థకమాయను. అనేక యోచనలు చేస్తాం. ఇలా బ్రతకాలి, ఇలా చేయాలి అని ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచనలు ఎన్నో ఉండవచ్చును, కానీ మానవ ఆలోచనలు, మానవ యోచనలు మాత్రం ఏమవుతాయంట? అవి నిరర్థకమవుతాయి. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ నీ జీవితంలో నీ వ్యక్తిగతమైన ఆలోచన చేస్తున్నావేమో, దేవుని చిత్త ప్రకారము కాన యోచన చేస్తున్నావేమో, అది మొదట దుర్యోచననా కాదని చెక్ చేసుకో. ఒకవేళ మంచి యోచన అయినా అది యెహోవా ఎడల చిత్తానుసారం కానిదైతే అదేమవుతుంది? నిరర్థకమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలుగా ఇలాంటి యోచనలు చేస్తూ ఉన్నాం. ఖాళీగా కూర్చున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, పక్కవారితో మాట్లాడుతున్నప్పుడు, మనం ఉద్యోగాలు చేస్తున్న ప్రాంతంలో నిలవబడినప్పుడు,
ఎలాంటి యోచన చేస్తున్నాం అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మానవుని ఆలోచన మొట్టమొదటికి కేవలము చెడ్డది అనేది దేవుడే ఎరిగి ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథంలోనే 21వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. ఇవి ఎవరి యోచనలో ఇలాగ చూడండి ఒక మాటను. యోబు గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనము. వారి క్షేమం వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. ఏమంటున్నాడు భక్తుడు? ఏమంటున్నాడంటే భక్తిహీనుల యోచన, దుర్యోచన చూశాం, నిరర్థకమైన యోచనలు చూశాం. ఇది ఎవరి యోచన అంట? ఇది భక్తిహీనుల యోచన. ఈ భక్తిహీనులు ఎక్కడి నుంచి వచ్చింటారండి? ఎక్కడి నుంచి వచ్చింటారు? భక్తిహీనులు భక్తిలో నుంచి వచ్చింటారు చాలా. అంతే, భక్తిలో హీనమైపోయారు, అది దాని అర్థం. కొంతమంది అంటుంటారు కదా, ఏమరా నాయనా ఏమొచ్చింది వీడికి అంటే రక్తహీనత జబ్బు వచ్చిందని. ఏం హీనత? రక్తహీనత అనమాట. ఒకప్పుడు బాగానే పుష్కలంగా ఉన్న రక్తం ఇప్పుడు ఏమైపోయింది? హీనమైపోయింది, తక్కువైపోయింది. అలాగే భక్తి బాగుంది ఒకప్పుడు, ఇప్పుడు ఏమైపోయింది? భక్తి హీనమైపోయింది, తక్కువైపోయింది, తగ్గిపోయింది. ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటి ప్రార్థన, పాటలు, హృదయ అంతరంగముల నుంచి వచ్చే ఆరాధన తగ్గిపోయింది. మానవుని భక్తి పెదవుల కాడొచ్చి నిలబడింది. మానవుని యొక్క భక్తి ఆచారాల దగ్గరికి వచ్చి నిలబడింది. మానవుని యొక్క భక్తి కేవలం మాటలతో నిలబడింది అని చెప్పవచ్చు. మానవుని యొక్క భక్తి అంతరంగంలో కొరతైపోయింది. అది ఎండిన బావి వలె కనబడుతున్నదని ఆలోచన చేయాలి. భక్తిహీనుల యోచనంట ఇది. భక్తుడు అంటున్నాడు, ఇలాంటి భక్తిహీనుల యోచన నాకు దూరమగును గాక అని అంటున్నాడు. హౌ యు ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ థాట్, ఈజ్ ఇట్ ఈక్వలెంట్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? అది దేవుని చిత్తానుసారంగా ఉన్నదా కాదా అని ఆలోచన చేయాలి అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అందుకని మనుషుడు తన యోచనల చేత ఏమైపోయాడంట? అలసిపోయాడని చూస్తున్నాం. అది పాఠం, మర్చిపో. మనుష్యుడు తన యోచనల చేత ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇంకొకటి, ఇలాగూ అనేకమైన యోచనల చేత మనిషి అలసిపోతున్నాడు. ఒకరోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చాను. అన్న, నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. అన్న చెప్పన్నా, ఏంటి నీ అవసరత అని నేను అడిగితే, అనేకమైన ఆలోచనల చేత నా మైండ్ పనిచేయకూడదు. ఒక ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన, ఇంకోటి తప్పితే ఇంకొక ఆలోచన. అయ్యో, ఈ ఆలోచనల ఫ్లోయింగ్ భరించలేకపోతున్నాను అంటున్నాడు. ఇంటర్లింక్గా ఒకదాని మీద ఒకటి ఆలోచనలు పుడుతున్నాయన్న. రాత్రి నిద్ర పట్టడం లేదు, ప్రార్థన చేయాలి. ఇంకొక ఆమె ఫోన్ చేసి, అన్నా నా కోసం ప్రార్థన చేయరా అని అంటే, ఏమ్మా చెప్పు, ఎలాగో ప్రార్థన చేయాలంటే, ఇదే ఆలోచనలు ఖాళీగా ఉన్న ఆలోచనలు విపరీతమైపోతూ ఉన్నాయి. ఈ ఆలోచనల చేత నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఏ క్షణమున నేను చచ్చిపోదునో నాకు తెలియడం లేదు. భయంకరమైన సూసైడ్ ఆలోచనలు నాకు వస్తూ ఉన్నాయి. యోచనల చేత మానవుడు అలసిపోతున్నాడు. రండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో మరో రకమైనటువంటి ఆలోచనలు కనబడుతున్నాయి. ఇలాంటి యోచనలు కూడా మనం వెళుతున్నట్లయితే ఎంత నష్టపోతామో. 24వ అధ్యాయం 9వ వచన భాగం చదువుతుంది. 9వ వచనం. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయములు. మూర్ఖుని యోచనంట. మూర్ఖుడు అనంటే వాడు ఎంత మాత్రం కూడా ఒక నీతి నియమంతో మాట్లాడేవాడు కాదు. ఆ మూర్ఖ స్వభావం ఎట్లుంటుందంటే, ఇక నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటాడు. సర్లేరా, కుంటి కుందేలును పట్టినావేమో నువ్వు పొరపాటున. ఏ కుందేలు? ఒక కాలు ఇరిగిన కుంటి కుందేలును పట్టావేమో, అందుకు 3 కనపడుతున్నాయి. లెక్క ప్రకారం కుందేలుకు 4 ఉంటాయంటే, లేదు, నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు ఉన్నాయి కాబట్టి కుందేళ్ళ కల్లా 3 కాళ్ళు ఉంటాయి అంటున్నాడు. అంట అట్టెట్టుంటాయిరా? అది మూర్ఖ స్వభావం అనమాట. ఎంత చెప్పినా విన్నాడు, అంతే. పట్టిన పట్టు, నేనంతే అని అంటాడు. కొన్నిసార్లు ఎంతోమందికి సువార్త చెప్తూ ఉంటాం, దేవుని నమ్ముకోవాలా, స్వార్థ నమ్ముకోవాలా, యేసయ్యను విశ్వసించాలి అని అంటే, లేదు నేనింతే. ఇక వాని మూర్ఖ యోచనలను బట్టి ఇక మనకే కథలు చెప్తాడనమాట.
మనకే కథలు చెప్తాడు. దేవుని గురించి చెప్తే మనకే చెప్తాడు తిరిగి. మూర్ఖుడు అట్టివాని మూర్ఖుని యోచన ఏమైందంట? పాపం. పాపం. కొన్నిసార్లు మనం కూడా మూర్ఖంగా ఆలోచన చేస్తుంటాం. జాగ్రత్త. పెద్దవారు వాక్యానుసారమైన హెచ్చరికలు మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మనం కొంచెమైనా ఆలోచించాలి. ఆలోచన చేయకుండా మూర్ఖంగా ప్రవర్తించామా, అట్టి మూర్ఖపు యోచన దేవుని దృష్టిలో ఏమవుతుంది? పాపం అవుతుంది. క్రైస్తవులకు తెలియని పాపాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. తెలియని పాపాలు. యాకోబు పత్రికలో అంటాడు కదా, తెలిసి ఒకటి మంచి చేయవాలని తెలిసి కూడా చేయని ఎడలా అది ఎలా ఎంచబడుతుందంట? పాపముగా ఎంచబడుతుందంట. ఇట్లాంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. అందుకనే మనం పాపం లేని వారమని, ఒకవేళ పొరపాటు పడుతున్నారేమో జాగ్రత్త అని యోహాను తన మొదటి పత్రికలో రాస్తాడు. జాగ్రత్త. అందుకని ఈ తెలిసి తెలియని వాటి నిమిత్తమై విజ్ఞాపనలు ప్రతిక్షణం కృపాసనము దగ్గరికి రావాలని ప్రభు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మూర్ఖుని యోచన ఏమైంది? పాపమైంది అని చూస్తున్నాము. రండి, కొత్త నిబంధనలో కొన్ని యోచనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకొని ఉంచాను. 3వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. ఏమంటే ఆలోచన చేస్తున్నారా? కొన్నిసార్లు జ్ఞానంగా ఆలోచించేది కూడా కరెక్ట్ అనుకుంటుంటాం. మనం జ్ఞానవంతుడు చెప్పింది అని ఆలోచన చేస్తుంటాం. కాదు, జ్ఞానుల యొక్క జ్ఞానము ప్రకారము యోచించినది కూడా ప్రభు దృష్టికి ఎట్లుందంట? వ్యర్థమైనదిగా కనబడుతుంది. అందుకనే జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అన్నది గుర్తుపెట్టుకోవాలి. మానవుడు తన జ్ఞానము చేత విర్రవీగి, మానవుడు తన జ్ఞానము చేత దేవుని కనుగొందునని అనుకున్నాడంట. మానవుడు తన జ్ఞానము చేత దేవుని ఎప్పుడు కనుగొనడు. భూలోకంలో కొన్ని జ్ఞానాలు ఉంటాయి, కానీ పరలోక సంబంధమైన జ్ఞానంతోనే ఒక వ్యక్తి దేవుణ్ణి కనుగొనడు. అందుకనే నేను జ్ఞానిని కదా అని అనుకుని వచ్చిన, ఒకవేళ అయ్యో నీకంటే మూర్ఖుడు ఇంకొకడు లేడని దేవుని వాక్యం సెలవిస్తాడు. ఒకవేళ నీ ఎడ్యుకేషన్ ప్రకారము నీకు వచ్చిన సబ్జెక్టు, నీకు వచ్చినటువంటి టాలెంట్ ఒకవేళ జ్ఞానం అనుకుంటున్నావేమో, కాదు. ఒకవేళ నీకున్నటువంటి పరపతి, నీకున్నటువంటి పరిణతి, నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ను బట్టి వచ్చినది జ్ఞానం అనుకుంటున్నావేమో, కాదు. అందుకని జ్ఞానుల జ్ఞానమును ఆయన నిరర్థకము చేయించున్నాడు అనేది రాయబడింది. జ్ఞానులను వెర్రివారిగా చేయుటకు ఆయన లోకములో ఉన్న వెర్రివారిని ఎన్నుకున్నాడని చూస్తూ. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, జ్ఞానుల యోచనలు కూడా ఏమైనాయంట? వ్యర్థములు. మరి వ్యర్థంగాని యోచన ఏది? జ్ఞానుల యోచన కూడా వ్యర్థం అంటే వ్యర్థంగాని యోచన ఏది? దేవుని వాక్యమే యోచన. ఇప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక వీటన్నిటికీ సమాధానం మానవుడు యోచించి, భక్తిహీనముగా యోచించి, మూర్ఖుడిగా యోచించి, జ్ఞానిని అనుకుని యోచించి, సొంతముగా యోచించి, దుర్యోచన యోచించి, అయ్యో మానవుడు అలసి ఉన్నాడని యెషయా గ్రంథంలో చూసి వచ్చాం. అయితే ఇప్పుడు ఒక మాటను చూద్దాం. మానవుని యోచనలు నిరర్థకము చేసి దేవుని సమాధానం కుమరించే గొప్ప విషయాన్ని గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సువార్త, దేవుని యొక్క వాక్యము మనల్ని రక్షించే సువార్త మన పాపముల నుంచి, అపరాధముల నుంచి తప్పించి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళే సువార్త, రక్షకుని గూర్చినటువంటి నిజమైన వర్తమానము. యేసు క్రీస్తు నిజమైన దేవుడును రక్షకుడునై ఉన్నాడని, మన పాపముల నిమిత్తమై చనిపోయి మరణించి తిరిగి లేచినని, ఆయన మన కొరకై శిలువ మరణము పొందినని, మానవుడు పాపి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన యెడల వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అన్నటువంటి వర్తమానమే సువార్త. ఈ సువార్త మనుషుని యోచన వలన కలిగినది కాదు. మానవుని యోచన వలన ఎంత మాత్రము కలగలేదు అని నేను చెబుతున్నాను అని అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు.
ఈరోజు సువార్త విషయమై ఆలోచన చేస్తే ఇది నిర్మలమైన వార్త. అందుకే ఈ వార్తకు ఉన్నటువంటి ఘనత ఏంటో తెలుసా? ఈ వార్తకు ఉన్నటువంటి ఘనత ఏంటో తెలుసా? ఈ వార్తను నమ్మదగిన వార్త అన్నారు. ఏ వార్త అన్నారు? నమ్మదగిన వార్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి అధ్యాయము 17వ వచనం. మొదటి అధ్యాయము 17వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. బాప్తిస్మం ఇచ్చుటకు లేదా 18వ మాట చదువుకున్నాం డైరెక్ట్గా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని చూస్తూ ఉన్నాం. దేవుని శక్తి అయి ఉన్నది దేవుని వాక్యం. నేను ప్రకటించే ఈ సువర్తమానము ఇది మనుషుని యోచన వలన కలిగినది కాదు అని అంటున్నాడు. అందుకని దేవుని వాక్యము ఒకరి ఊహను బట్టి కలగలేదు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించుట వలన దేవుని యొక్క వాక్యము ప్రవచనం పుట్టింది అని లేఖనం సెలవిస్తున్నారు. ఈ లోకంలో యోచన కాకుండా, మానవుని యోచన కాకుండా పుట్టినది ఏదైనా ఉంది అని అంటే అది కేవలము సువార్త. ఈ సువార్త కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఎలాగూ ప్రారంభమైంది ఈ సువార్త? అంతేంత ఈజీగా ప్రారంభమైనది కాదు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను ఈ సువార్త. దృఢపరచబడింది ఈ వాక్యము అనేది మనకు అర్థమవుతుంది. మనకు ప్రకటించబడిన ఈ సువార్తను మనము విధేయత చూపిన వారమై ఉన్నామా లేదా? సువార్త వినబడుతున్నప్పుడు విధేయత చూపించిన వారికి ఏం కలిగింది? గొప్ప రక్షణ కలిగింది. ఎఫెసీ పత్రికలో ఏం కలిగింది? యోచన లేని మనుషుని యోచన కాని ఈ సువార్త వినుట వలన మనుషునికి ఏం కలిగింది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మనము చదువుకుందాం. చూడండి, 13వ వచనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. అది మన రక్షణ సువార్తను మనము విశ్వసించుట వలన మనకే కలిగిందంట? ఆత్మచేత ముద్రించబడితిమి. కింద చూసినట్లయితే స్వాస్థ్యమును సంచకరు మనకి ఇవ్వబడింది, రక్షణ మనకు కలిగింది. ఇది మనుషుని యోచన వలన కలిగినది కాదు. అందుకని అంటున్నాడు, ఓ మనుష్యుడా, నీవు నీ యోచనల చేత అలసిన నీవు నీ సొంత యోచనల చేత, నీ జ్ఞాన యోచనల చేత, నీ దుర్యోచనల చేత, నీ ఇష్టానుసారమైన సొంత యోచనల చేత నీవు అలసి ఉన్నావు అంటున్నాడు. అయితే అలసిన వారిని, కృంగిన వారిని ఇప్పుడు ప్రభు ఏం పిలుస్తున్నాడు? రండి నా దగ్గరికి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తానంటున్నాడు. అలసిన మానవ హృదయానికి, అలసిన మానవ దేహానికి, అలసిన మానవ ప్రాణానికి, అలసిన మానవాత్మకు దేవుడు విశ్రాంతినిస్తానంటున్నాడు. విశ్రాంతినిస్తానని ఇశ్రాయేలులను బయటికి తీసుకుని వస్తే కొందరు ఆయన వాగ్దానంలో నిలవలేక ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు అంటున్నారు. ఎబ్రీ పత్రికలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. కొందరు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు అంటున్నాడు. కానీ ఈరోజు ఆయన చిత్త ప్రకారమైన సువార్తను నమ్మినటువంటి వారికి, విశ్వసించిన వారికి ఆయన విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యం వస్తుంది. ఏమిటా విశ్రాంతి? ఇది నిత్యమైన విశ్రాంతి. భూమి మీదనే ఈ విశ్రాంతిని అనుభవిస్తున్నాం. ఆత్మలో ఆనందమే ఆ విశ్రాంతికి సూచన. మానవుని యోచన చేత మానవుడు అలసి ఉన్నాడు అని అంటున్నాడు. మానవుడు అలసి ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం. మానవుడు ఇంకా దేని చేత అలసిపోతున్నాడు అనే మాటలు 1-2 మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం.
మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని జ్ఞాపకం చేసి. 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటము. ఇది శరీర సంబంధమైన అలసట. ఒకటి మానసికమైన అలసట, అది యోచన. మానసికమైన అలసట చాలామందికి ఈ రోజుల్లో ఏం టార్చర్ కలుగుతుందో తెలుసా? మెంటల్ టార్చర్ ఎక్కువైపోయింది. తలలు పట్టుకుంటున్నారు, డిఫరెంట్ థాట్స్. కారణం పోతున్న పోకడలో ఉన్న కాలము, పెరుగుతున్న టెక్నాలజీ ప్రయోజనము నిష్ప్రయోజనము ఎరగకుండా ఉపయోగించుకుంటున్నారు. మానవుడు ఈ పోకడలో పోయి మెంటల్ టార్చర్ అనేది అనుభవిస్తున్నాడు. దాన్ని యోచనలు అని చూస్తూ ఉన్నాం. రెండవది, శరీర సంబంధమైన తిప్పల చేత మానవుడు అలసి ఉన్నాడు. దేని చేత? శరీర సంబంధమైన విషయాలు. ఈమె ఏం చేసిందంట చూడండి. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అని చూస్తూ ఉన్నాం. ఎన్నో తిప్పలు పడి. మానవుని యొక్క మానసికం సరిగా లేదనుకో, నెక్స్ట్ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? శరీరం మీదనే. శరీరం మీదనే. అందుకే డాక్టర్లు చెప్తుంటారు కదా, బీపీ షుగర్లు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఏం చెప్తుంటారు? ఎక్కువ ఆలోచన చేయొద్దు అని అంటుంటారు. ఎక్కువ ఆలోచన చేయొద్దు, నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని అంటూ ఉంటారు. కానీ మానవుడు అంటున్నాడు, ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఈ ఆలోచనల చేతనే సగం తిప్పలు తెచ్చుకుంటాడు. అందుకని శరీర సంబంధమైనటువంటి తిప్పలు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమె ఏం పోగొట్టుకుందంట? తనకు కలిగినదంతా వ్యయపరుచుకుంది అని చూస్తుంది. దానివల్ల ఏమైనా మిగిలిందంటే లేదు, మరింత సంకటము. ఈమెకు కలిగినటువంటి ఈ వ్యాధి ఆనాటి వైద్య శిబిరానికి కూడా అంతు చిక్కని వ్యాధిగా ఉన్నదేమో, అందుకే తిప్పలు పడింది. ఆనాటి వైద్య నిపుణులకు కూడా అర్థం కాని విధంగా ఇది ఉందేమో, అందుకే తిప్పలు పడింది. ఉన్నదంతా పోగొట్టుకుంది. ఎన్ని వైద్య పరీక్షలు చేసినా ఒకవేళ నిర్ధారణ కాలేదేమో ఈమె వ్యాధికి. ఎన్ని వైద్య పరీక్షలు, ఎంత వైద్య మేధస్సు వారు పెట్టినా కానీ ఈ వ్యాధి యొక్క మూలాంశాన్ని కనుగొనలేక ఆమె డబ్బునంతా వ్యయపరిచారు, కానీ ఆమెకి ఏమి ఇవ్వలేదు? ఆరోగ్యం ఇవ్వలేదు. ఈరోజు నీ శరీరానికి స్వస్థత జరగాలి అంటే ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? యేసు పాదాల దగ్గరికి రావాలి అంతే. ఆయన పాదాల దగ్గర స్వస్థత ఉంది, ఆయన పాదాల దగ్గర రక్షణ ఉంది, ఆయన పాదాల దగ్గర సమస్తం ఉంది. ఆయన పాదాల దగ్గరికి వస్తే తిప్పలుండవు. మానవ దేహమునకు ఎన్ని తిప్పలో. ఆది యందు మానవుడు ఇంతవరకు ఆరాధనలు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అతిక్రమము జరగనంత వరకు మానవుడు సంతోషంగా ఉన్నాడు. ఏ తిప్పలు లేవు, ఏ బాధ లేదు, సంతోషము సమాధానమే. ఎప్పుడైతే పాపం చేశాడో ఆలోచనలు మారిపోయాయి. ఏం ఆలోచనలు మారిపోయాయి? ఒకసారి చూడండి. ఆలోచనలు మారిపోయాయి. ఏం ఆలోచనలు మారిపోయాయి? ఒక మాటను చూడండి. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని చూస్తూ ఉన్నాం. వాని యొక్క ఆలోచనలో ఇప్పుడు ఏం జరిగింది? మంచి చెడ్డ చేదు. ఏం జరిగింది? మంచి చెడ్డ చేదు. ఒకప్పుడు మంచి తెలుదు, చెడ్డ తెలుదు. అమాయకుడు. యేసయ్య దేవుడు ఏం చెబితే అది నిజం. ఇప్పుడు మానవుని యొక్క ఆలోచనలోకి ఎప్పుడైతే మంచి చెడ్డ రెండు చేరినాయో, ఇప్పుడు మానవుడు చెడ్డు కూడా ఆలోచించడానికి ఆప్షన్ కనుగొన్నాడు. అంతే. తద్వారా ఏం జరిగింది? మానవ శరీరానికి అప్పుడు ఏమాత్రం బాధ లేదు శరీరానికి. ఇప్పుడు బాధలు ఏమొచ్చినాయి? ఇప్పుడు ఏం బాధ వచ్చింది? 18వ వచనం.
18వ వచనంలో లేకపోతే 17వ వచనం నుంచి చదువుకున్నాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నిట దాని పంట. ఎందుకు వచ్చింది మానవునికి ప్రయాస? మానవ ఆలోచన చేసిన పాపం మానవుని శరీరం మీద కూడా పడి, అందుకని ఇప్పుడు ఎలా తింటావు? ఇప్పుడు ప్రయాసపడి తినాలి. ఇప్పుడు అది ప్రయాస దేనికి కలిగింది? ఇప్పుడు శరీరానికి వచ్చింది ప్రయాస. దేనికి వచ్చింది? చెడు శరీరానికి వచ్చింది. పోయి చేటు దేనికి వచ్చింది? మానవ శరీర దేహానికి వచ్చింది. అందుకనే చెమట ఎరగని శరీరం ఇప్పుడు ఏం కార్చాల్సి వస్తుంది? చెమట కార్చాల్సి వస్తుంది. కష్టపడి చెమట కార్చాల్సి వస్తుంది. అందుకనే పాపం వలన వచ్చిన ఆ చెమట కొరకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన మొదట తన యొక్క ఏం కార్చాడు? చెమట రక్తపు బిందువుగా మారింది. చెమట రక్తపు బిందువుగా మారింది. ఆ తోటలో తర్వాత మానవుడు చేసిన పాపము వలన మొదటి చెమట బిందువు వస్తే, పాపపు బిందువు వస్తే, పరిశుద్ధుని చెమట బిందువు మరలా తోటలోనే పడింది. ఇది ఏ తోటలో? ఇది గెత్సెమనే తోటలో. ఆ తోటలో అతిక్రమము చేయబడితే ఈ తోటలో అతిక్రమములకు పరిహారము దొరికింది. ఆ తోటలో ఆదాము ఆది యందు పుట్టిన ఆది మానవుడు చేసిన పాపం కనబడితే ఈ తోటలో చివరి ఆదాముగా పిలువబడిన యేసుక్రీస్తు యొక్క శ్రమ ప్రారంభమైంది. అక్కడ శ్రమ ప్రారంభమైంది, ఇక్కడ మన కొరకై ప్రభు శ్రమ ప్రారంభమైంది. ప్రియమైన దేవుని వారు, మానవుని యోచన ప్రకారం మానవునికి ప్రయాసలు, మానవుని యొక్క శరీర తిప్పల వలన మానవునికి ప్రయాసలు అని చూసాము, అని మాటను చూసాం. చూడండి, మన ప్రయాసలను యోచనల నుంచి తప్పించడానికి దేవుడు తన స్వార్థ అనే యోచన మనకిచ్చి ఉండగా శరీర సంబంధమైన విషయంలో కూడా ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయమును జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, శరీరముగా మనము నలిగి ఉన్నాం, ఇప్పుడు మన శరీరం క్షయమైపోతున్నది అని మనము ఆరంభంలో కూడా చూసాం, ఆరాధనలో చూసాం. క్షయమయ్యే మానవుడు అక్షయముగా మార్చబడటానికి ఏం చేయబడ్డాడు? ఆయన 53వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని చూస్తూ, అతని మీద పడెను అని చూస్తూ, మన పాపములు యోచన వలన కలిగిన ఈ పాపము శరీరం మీదకి వచ్చి శరీరాన్ని మనల్ని ఎలా నలగొట్టిందో అలాగే యోచనలకు పరిహారం సువార్త, అలాగే శరీరానికి కూడా పరిహారం సువార్తనే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మానవుడు స్వస్థతలు 2 రకాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. 2 జబ్బులు ఉన్నాయి మానవునికి, ఒకటి హృదయ జబ్బు, ఒకటి శరీర జబ్బు. హృదయానికి జబ్బు ఉంది, శరీరానికి జబ్బు ఉంది. మొదటి జబ్బు హృదయానికి, అది బహు భయంకరమైనటువంటి శరీరానికి కలిగిన జబ్బు అయినా ఒకనాడు పోతుందేమో, లేకపోతే శాశ్వత కాలం ఉన్న ప్రమాదం ఉండకపోవచ్చు దేవుడు కృప చూపిస్తే. కానీ హృదయానికి కలిగిన జబ్బు మాత్రం చాలా ప్రమాదం. ఎంత ఘోరమో, ఎంత ఘోరం. ఒకసారి యెషయా గ్రంథంలోనే చూడండి, 1వ అధ్యాయాన్ని చూడండి. ఎట్లున్నో మనం ఆ విధానము చూస్తే కనుక మనకు మనమే అసహ్యము కలిగించుకోవాల్సిన వారు ఉంటాం. 4వ వచనం, 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరెలా ఇంకా కొట్టబడుదురు? ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తననైనను చేయలేదు. ఎంత ఘోరమైనదో మన పాపము. హృదయ సంబంధమైన ఈ వ్యాధి చేత మానవుడు తొట్టిల్లిపోయి, నలిగిపోయి, దుర్గంధము చేత ఉన్న మానవుని
కల్వరి శిలువలో కార్చిన మూల్య రక్తము ద్వారా కడిగి ఇప్పుడు సువాసనగా ఆయన మనల్ని చేశారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు కలిగిన స్వస్థత పరిమళ వాసననిస్తూ ఉన్నది. అందుకే తైలము లేదంట ఈ గాయాలకు. ఏం లేదంట? తైలము లేదు. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా మనకు తైలము దొరికింది. అందుకే తైలము లేక సువాసన లేదు, దుర్గంధమే. తైలము ఉంటే గాయమైన సువాసన. అందుకని ప్రియమైన దేవుని వల్ల మానవుని యొక్క గాయములు ఎన్నో. ఇవి శరీర సంబంధమైనవి. శరీరం చేత చేస్తున్న మానవుని పాపము కొన్నిసార్లు శరీర సంబంధమైనటువంటి జబ్బులకు కారణమవుతుంది. మానవుడు శరీరము ద్వారా చేసేటటువంటి పాపం వలన. అందుకని చాలాసార్లు ఆదాము చేసిన పాపం అందరికీ వచ్చింది అని అంటాం. వచ్చింది కరెక్టే, కానీ ప్రతివాడు తన సొంత పాపములు చేసి పొందుతుంది. ఆదాము వలన వచ్చినటువంటి పాపం కరెక్టే. అది అతిక్రమం. అది అలాగే సంక్రమించడానికి నెక్స్ట్ మనుషుడు కూడా ఏం చేస్తున్నాడు? పాపమే చేస్తున్నాడు. కాబట్టి అయితే ఒక మనుషుడు, ఒక నరుడు, ఒక ప్రభువు మన కొరకై భూలోకానికి తుది ఆదాముగా దిగి వచ్చాడు. ఆయన అడ్డుకట్ట వేశాడు, పాపమునకు అడ్డుకట్ట వేశాడు. ఆ మానవుని నుంచి, లేకపోతే ఆ నరుని నుంచి, క్రీస్తేసును ఆ నరుని నుంచి మనకి ప్రేమ కలిగింది. పాపక్షమాపణ, నీతి, పరిశుద్ధత, పరిమళం మనకు దొరికింది. మానవుడు యోచనల చేత అలసి ఉన్నాడు. రెండవది శరీర సంబంధమైన తిప్పలు అని చూశాను. మూడవదిగా ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియూ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి చూస్తున్నాం. ఈ పైన ఉన్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాం. మేము ప్రయాసపడితేమి అంటున్నాడు. ఏం పడ్డాడంట? ప్రయాస. మానవునికి మూడవ ప్రయాస ఎక్కడి నుంచి వస్తుందంటే జీవన విధానము నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? జీవన విధానం. ధనం, వ్యాపారం, డబ్బు అనే దాని నుంచి ప్రయాస. అందుకని ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు? అయ్యా, రాత్రంతా మేమేం పడ్డామంట? ప్రయాసపడ్డాం. అలసిపోయాం. ఎంతో ప్రయాసపడ్డాం. అది రాత్రంతా చేసిన ప్రయాసగా కనబడుతుంది. వ్యాపారం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకుంటాను. 47వ అధ్యాయం 15వ వచనం. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగును. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనా ఉండడు. ఎందుకు వచ్చిందంట ఈ ప్రయాసము? నీ బాల్యము మొదలుకొని నువ్వేం చేస్తున్నావు? నీతో వ్యాపారం చేసిన వారు ఉన్నారు కదా, వాళ్ళు తమ తమ చోట్లకు వెళ్ళిపోయారు. ఈ లోకపు వ్యాపారం చేసుకొని ముగించారు చాలామంది. కొందరు మంచి వ్యాపారం చేశారు, కొందరు చెడు వ్యాపారం చేశారు. సాతానుడు కూడా వ్యాపారం చేశాడు. నీవు నీ వ్యాపారము చేత అలసి అని అన్నాడు. వాడు వ్యర్థమైనటువంటి వ్యాపారం చేశాడు, దేవునికి విరోధమైన వ్యాపారం చేశాడు. అందుకనే మత్తయి సువార్తలో ఈ ఉపమానాలు, పరలోక రాజ్యమును గురించిన ఉపమానాలు తెలియచేస్తే ఏమంటారు తెలుసా? పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుతున్న వ్యాపారస్తుని పోలిన, వర్తకుని పోలిన. చూడండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనాన్ని చూడండి. 13వ అధ్యాయం 45వ వచనం. 13:45. మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నాడు. మంచి వర్తకుడు ఈయన ఎవరు? మంచి వర్తకుడు. పరలోక రాజ్యం మంచి వర్తకుని పోలి ఉన్నది. ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అయితే ఈ చెడ్డ వర్తకుడు ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఈ వర్తక వ్యాపారం వలననే, అందుకనే ఈ వ్యాపారం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఏదేను తోటలోనే ప్రారంభమైంది ఈ వ్యాపారం. గత వారంలోనే మనం చూసాం. ఈ వ్యాపారానికి నాంది, ఈ
ఈ వ్యాపార కర్త ఎవడు అని అంటే సాతానుడే. వాడే మొట్టమొదట మసిపూసి మారేడుకాయ అమ్మినట్టుగా అవ్వకు పండు తినిపించాడు. చూడండి ఒకసారి 28వ అధ్యాయంలో చూసినట్లయితే 16వ వచనం చదువుకుందాం. చూడండి 16వ వచనం, 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. ఎంత భయంకరమైన వర్తకం! 18వ వచనం చూడండి, 18. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలగజేసుకొని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి. వ్యాపారము పరిశుద్ధ స్థలాన్ని చెడగొడుతుంది. జాగ్రత్త. మంచి వ్యాపారాలు ఉన్నాయి లోకంలో, చెడు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక పేపర్ వేసైనా బతకొచ్చు, కానీ ఈనాడు యవనస్తులు ఏం చేస్తున్నారో తెలుసా? డ్రగ్స్ అమ్మి బతుకుతున్నారు. వ్యాపారం భయంకరమైన వ్యాపారము. ఈ వ్యాపారము చేత మన పరిశుద్ధ స్థలములు చెడిపోతున్నాయి. సాతాను గురించి ఈ యొక్క మాటలు రాయబడిన యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, వాడు తన వర్తకము చేత పాపం, వాని వర్తకము చేత పరిశుద్ధ స్థలము చెరుపుకున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. వాడి వ్యాపారము లేనప్పుడు వాడు ఎట్టున్నాడు చూడండి. వ్యాపారము లేనప్పుడు ఎట్లాగుందో చూడండి. 26వ వచనం చూడండి ఒకసారి. అదే యెహెజ్కేలు గ్రంథం 26వ వచనం. వారు అందులో నిర్భయముగా నివసించి ఇల్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకున్నారు. క్షమించండి, 13వ వచనాన్ని చదువుకుందాం చూడండి. నీ దేవుని తోటయగు ఏదెనులో నీవు ఎక్కడున్నాడంట? వాడుండే స్థలం ఏంది? ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఎక్కడున్నాడంట వాడు? ఏదెను తోటలో, దేవుని తోటయగు ఏదెనులో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వలు ఉన్నారు కదా. అవ్వకు ఎట్లా కనుక్కుంటాడు? ఆల్రెడీ ఈ ప్లేస్ ఎవరిది? ఈ ప్లేస్ వాడే. ఏదేను తోటలో ఉండేవాడు వాడు. అధిపతిగా నిర్ణయించాడు దేవుడు. ఒక ఆయన ఇలాగ ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను మీకు తెలియజేస్తాను. ఏదేను తోట అన్నది ఎట్లాంటిది అంటే, దేవుని దగ్గరికి ఎవరైనా రావాలనుకుంటే, దూతలైనా మహాదూతలైనా లేకపోతే ఎవరైనా సరే రావాలి అని అంటే మొదట ఒక ప్లేస్కి రావాలి, అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఒక రాజును మనం కలవాలనుకో, ఒక ప్రధాని కలవాలనుకో, వెళ్ళి డైరెక్ట్గా ఆయన రూమ్లోకి వెళ్తామా? వెళ్ళాం. అక్కడున్న పిఏ ఏం చేస్తాడు? నువ్వు కాసేపు ఇక్కడ కూర్చో, సార్ ఖాళీ అయిన తర్వాత కూర్చోస్తాడు. అలా హాల్టింగ్ ప్లేసే ఏదేను తోట. ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సాతాను. ఈ రెస్పాన్సిబిలిటీ ఈ సాతాను. అయితే వీడేం చేశాడట? తన వర్తక వ్యాపారం చేత వచ్చారు కదా, ఆయన లోపల ఉన్న ఆయనకు తెలుదులే, ముందు మనం ఒక అండర్స్టాండింగ్ కొద్దామని వ్యాపారం మొదలుపెట్టాడు. దేవుని దగ్గరికి దూతలు వస్తూ ఉంటే ఆ దూతల చేత వ్యాపారం మొదలుపెట్టాడు. ఆయన ఏంది? ఆ సభాపర్వతం గురించి ఆలోచన చేశాడు. ఆయన ఒక్కడైనా ఉండేది అక్కడ. ఆ పర్వతం మీద నేను కూర్చుంటాను, దూతలు ఆయనకైనా నా పక్షాన ఉండండి, ఆయన గురించి నాకు తెలియదేంది. వ్యాపారం మొదలుపెట్టాడు. ఈ తోటలోని వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఇదే తోటలో నుంచి దేవుడు వీనిని చితకదొక్కించడానికి మానవుని నిర్మిస్తే అది కనుగొన్నటువంటి వీడెవడు నా తోటలోనికి వచ్చాడు అన్నట్టుగా చూశాడు. ఏదేను తోటలోనికి వచ్చిన ఆదాము అవ్వలను కనేసి సీనియారిటీ ఉంది నాకు తొక్కుతున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏదేనులో ఎక్కడున్నాడట? దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి. అది వాని వలన వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ వ్యాపారము బహు ఘోరమైనటువంటి వ్యాపారము. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చూసాం కదా, అది వ్యాపారము చేయుచున్నటువంటి వారు బాల్యము నుండే వ్యాపారం చేస్తున్నారని చూస్తున్నాం. అందుకనే మానవుడు బాల్యము నుంచే పాపయోచనలు చేస్తున్నాడు. అందుకే ఒక ఉదాహరణగా మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9:21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, బాల్యము నుండి అతడు అంటాడు, బాల్యము నుండి ఏం చేస్తుందిరా ఇది? అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయుచున్నది. చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళని ఆలోచించేది, ఈ వ్యాపారం ఆది ఎందు సాతాను ద్వారా ఆరంభమైంది.
ఇక్కడంతా వీడికి దయ్యం పట్టింది. ఎప్పటి నుంచి జరుగుతుంది అదయ్యా ఇది అని తండ్రి అడిగితే, ఇది బాల్యము నుండియే అంటున్నాడు. బాల్యం నుంచి 2 కార్యాలు చేస్తుంది ఇది. ఒకటి దేంట్లో పడేయాలనుకుంటుంది? నీళ్ళలో. రెండవది మళ్ళీ చెప్పండి. ఒకటి దేంట్లో అంట? నీళ్ళలో. రెండవది అగ్నిలో పడేయాలని. మానవుని మొదట ఆల్రెడీ ఒక పని అయిపోగొట్టింది ఇది, నీళ్ళలో పడేయడం జరిగింది. ఇక రెండవది ఏంది? అగ్నిలో పడేయడానికి. నీళ్ళలో ఎప్పుడు పడేసింది? ఆదికాండం 7వ అధ్యాయంలోనే జరిగిపోయింది. చూడండి, ఒక మాటను చూద్దాం. ఎలాగో నీళ్ళలో ముంచివేసింది పాపం వలన, మానవుడు చేసిన భయంకరమైన పాపం వలన ఆ భయంకరమైనటువంటి మహా ఉగ్రత మానవుల మీదకి వచ్చింది. 6వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనం, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టిరి. 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి అని చూస్తున్నాం. యెహోవా చూచి. ఇప్పుడేమైంది? భూమి 10వ వచనం 7వ అధ్యాయం 10వ వచనం, 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చాను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధముల ఊటలనియో ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఒక్కడైనా మిగిలాడా? లేదు. నోహు కాల చరిత్రముల గురించి ఆలోచన చేయడమే మరలా సువార్తలు కూడా తెలియచేస్తాడు. అందుకనే సాతానుడు వాడు వేసిన స్కెచ్ ప్రకారం మానవులను నీళ్ళలో ముంచేశాడు. రెండవది అగ్నిలో ఇక కాచుకొని ఉన్నది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, 21వ అధ్యాయం 8వ వచనంలో, ఇది అగ్ని గంధకములతో మండుగుండములో పడవేయబడుతుంది. ఇది 2వ మరణము. ఇది ఎవరి కోసం సృష్టించాడు దేవుడు? అపవాదికి వారి దూతలకు ఏర్పాటు చేయబడిన ఈ అగ్నిగుండంలోకి వాడు తీసుకెళ్లాలని ఇష్టపడతాడు. కారణం వ్యాపారం. 3 విషయాల చేత మానవుడు అలసి ఉన్నాడు. ఒకటి యోచనల చేత. రెండవది మానవుడు దేని చేత అలసి ఉన్నాడు? రెండవది శరీరమైనటువంటి తిప్పల చేత అలసి ఉన్నాడు. అది పాపం వలన వచ్చినటువంటిదే. మూడవది మానవుడు వ్యాపారం చేత అలసి ఉన్నాడు, దుర్వ్యాపారం చేత. అందుకని తప్పిపోయిన కుమారుని గురించిన కథ మనకు తెలుసు. వాడు ఏం చేశాడు? దూరదేశమునకు వెళ్ళి ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారము చేసి పందులు తిను పొట్టునకు వచ్చాడు. ఈరోజు వీటన్నిటికీ సమాధానం, యోచనలకు సమాధానం సువార్తయే. శరీర సంబంధమైన తిప్పలకు సమాధానము క్రీస్తు రక్తమే. ఈ వ్యాపారానికి కూడా సమాధానము పరలోక రాజ్యం అనే వ్యాపారమే. వ్యాపారానికి ముల్లేది వ్యాపారమే. ఇది కూడా ఒక వ్యాపారమే. ఇదే వ్యాపారం. ఒక 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 సేవకుడు అన్నాడంట ఒక యవనస్తుని దగ్గరికి వెళ్ళి, యవనస్తుడని నీతో మాట్లాడాలంటే పలకలేదంట. చాలా దిగులుగా కూర్చున్న యవనస్తుడు రెండోసారి మరలా పలకరించాడంట. ఓ యవనస్తుడా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానంటే కొంచెం ఇలా బిర్రుగా చూశాడనంట, కోపంతో చూశాడంట. మరలా పలకరించాడంట. యవనస్తుడా, నేను నీకు మాట చెప్పాలని అంటే చీదరించుకొని మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. ఏమన్నాడంట? మైండ్ యువర్ బిజినెస్ అన్నాడంట. వెంటనే ఆ సేవకుడు అన్నాడంట, దిస్ ఈజ్ మై బిజినెస్ అన్నాడంట. నిన్ను రక్షించడమే నా బిజినెస్, యేసయ్య రక్తం ఇచ్చి కొనడమే నా బిజినెస్, అది పరలోక రాజ్యానికి అమ్మడమే నా బిజినెస్ అన్నాడు. ఈరోజు ఈ పరలోక వ్యాపారమే భూమి మీద ఉండాలి. ఇది వర్తకుని పోలి ఉన్నదని రాయబడి ఉన్నది. మంచి వర్తకుని పోలి ఉన్నది. ముఖ్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మన ప్రభువు మనల్ని కొన్నాడండి. ఏమిచ్చి కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రతి జనమును ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి ప్రతి జనమును నీవు దేవుని కొరకు నువ్వు సంపాదించినవి అనే మాట దగ్గర రాయబడింది. నీ రక్తం ఇచ్చుకొని అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, వెల చెల్లించాడు. ఇదే వ్యాపారం. ఇది ఆత్మ సంబంధమైన వ్యాపారం. మనకు దేవుడిచ్చినటువంటి రెమెడీ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం బాగుండాలని అంటే దేవుని సువార్త మీద ఎప్పుడు మనసు ఉంచాలి. మనం బాగుండాలంటే ఆయన రక్తంలో ఎల్లప్పుడూ మనం జాగ్రత్తతో పాలుపంపులు పొందడానికి సిద్ధపడి రావాలి. మనం బాగుండాలని అంటే ఈ లోక సంబంధమైన వ్యాపారము కాక పరలోక సంబంధమైన వ్యాపారంలో పాలుపంపులు పొందాలి. ఒక్క ఆత్మనైన ప్రభు కొరకు సంపాదించే వారముగా ఉండాలి. ఆత్మలను భారము కలిగి, ఆత్మల భారము కలిగి ఆత్మలను సంపాదించే ఈ వ్యాపారంలోనికి నువ్వు వెళ్తున్నావా? లేక నీ జీవన వ్యాపారంలోనే నువ్వు పడిచేస్తూ ఉన్నావా? అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కొనాలి, ఇది కొనాలి అనుకుంటూ ఈ జీవన వ్యాపారములో పడినవాడు
ఆత్మీయతలో ఎంత మాత్రము ఎదగడు. అదే పరిశుద్ధమైన రాజ్య సంబంధమైన వ్యాపారంలో పడినవాడు పరలోక రాజ్యంలో ఏం సంపాదించుకుంటాడు? మస్తుగా సంపాదించుకుంటాడు. అందుకని మీ ధనము ఇక్కడ చిమ్మట పట్టును, కానీ పరలోకమందు మీ ధనము అది క్షేమముగా ఉంటుంది. మీ ధనం ఎక్కడుండునో మీ మనస్సు అక్కడుండును, దాంతో వ్యాపారం చేయండి. అందుకనే అంటాడు, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించండి, అది ఆత్మల సంపాదన. కలలో ఉంచండి, ప్రార్థన చేస్తుంది. ఒక నిర్ణయం నీ చేతిలో దేవుడు ఉంచాడు, ఒక ఆలోచన దేవుడు నీ మనసులో ఉంచాడు, ఒక బాధ్యత నీ మీద ఉంచాడు ఆయన. ఈరోజు ఇంకా పాపములో, శాపములో, అపరాధములో రక్షణ లేకుండా, బాప్తిస్మంలోనికి రాకుండా ఇంకా నలిగిపోతున్నావేమో. నీ దుర్యోచనల చేత, దుర్వ్యాపారము చేత, నీకు కలిగినటువంటి శరీర తిప్పల చేత అలసి ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించి, నీ ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విడుదలకు అప్పగించిన వాడు, నీ భారం మోసిన, నీ భారం ఆయన మీద వేయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎన్నేళ్ళ నుంచి ప్రభు నమ్ముకున్నా, ఎంతగా ప్రభులు సాగుతున్నా, దేని చేతైనా అలసిపోతున్నావేమో. సమయము చేత, ఉద్యోగము చేత, ప్రయాణాల చేత, లోకపు వ్యాపారాల చేత, మనుషుల ఆలోచనల చేత, అయ్యో చెప్పలేని యోచనలు. ప్రభువా నేను అలసిపోయానయ్యా అని ప్రభువుకు చెప్తే ఆయన నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం.